అనంతపురంలోని ఆజాద్ నగర్కు చెందిన టీడీపీ కో కన్వీనర్ రాయల్ మధు నుంచి తనకు ప్రాణహానుందని తెలిపారు టీడీపీ కార్యకర్త నూర్ మహమ్మద్. రాయల్ మధు అతని అనుచరుడు ఇస్మాయిల్ బెదిరింపులు భరించలేకపోతున్నారని సెల్ఫీ వీడియోలో కన్నీరు పెట్టుకున్నారు. ఆజాద్ నగర్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలంటే తన పర్మిషన్ తీసుకోవాలని రాయల్ మధు బెదిరిస్తున్నాడని టీడీపీ కార్యకర్త నూర్ మహమ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. 7 ఏళ్లుగా రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నారని, ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడానికి రాయల్ మధు కాళ్లు పట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ పురుగుల మంది తాగాడు. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న బాధితుని ముస్లిం మత పెద్దలు పరామర్శించారు. నువ్వు ఏమన్నా చేయాలనుకున్నప్పుడు నాకు చెప్పి చేయాలంటే నేను ఓన్గా గత 5 సంవత్సరాల నుంచి ఇఫ్తార్ ఇల్లు ఏర్పాటు చేస్తున్నాను. ओके ना ओके मैं वो भी चली गया है हाँ सार ओटीपी किसी की ज्यादा कर दो फिरांग ज्यादा कर दो ओटीपी రాయల్ మధు नंबर है आधार का नंबर ओटीपी ఇస్మాయిల్ వాళ్ళ ఇంటికి పిలిపించారట. నాకు మహబూబ్ ఖాన్ అనే ఇంటికి పిలిపించారట. నేను ఇంట్లోనే పైజాన్ తాగినాను. ఇంట్లోనే ఎస్పీ సార్ వీడియో పెట్టాలని చెప్పి ఈ వీడియో తీసి ఇంట్లోనే పైజాన్ ఆల్రెడీ తాగి ఆ వీడియో అట్లే ఉంది. నా ఇంట్లో తాగినాను, నా మొబైల్లో ఉంది, చూపిస్తా, అందరికీ చూపిస్తా. తాగినది ఇంట్లో తాగినాను, నా బెడ్రూమ్లో తాగినాను. నేను ఇఫ్తార్ విందుకి పెట్టిన దానికి రాయల్ మధు అనే వ్యక్తి, ఇస్మాయిల్ అనే వ్యక్తి ఎవరో తెలియదు. నాకు నోటుకు వచ్చినట్లు ఇంట్లో వాళ్ళకి అందరికీ తిండి నీ కథ చూస్తాము, నువ్వు బయట ఎట్లా తిరుగుతావని చెప్పి నాకు చాలా హింసించారన్న. నా దగ్గర కాల్ డేటా కూడా ఉంది, వాళ్ళు చేసినది ఎట్లా కాల్ చేశారు ఏమనేది మొత్తం అంతా నా దగ్గర ఉంది. విత్ ప్రూఫ్ రికార్డుతో సహా ఉంది నా దగ్గర. గౌరవనీయులైన జిల్లా ఎస్పీ సార్ గారికి, సార్ నా పేరు నూర్ మహమ్మద్. నేను గత 10 సంవత్సరాలుగా ఆజాద్ నగర్లోనే ఉంటున్నాను. నేను ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నా సార్. గత 7 ఏళ్ల నుంచి గత సంవత్సరం కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశాను. మా ఎమ్మెల్యే సార్ గారికి కూడా నేను ఆహ్వానించాను, సార్ వచ్చారు. ప్రోగ్రాం బాగానే సక్సెస్ జరిగింది. ఆ గత సంవత్సరం కూడా ఒక వ్యక్తి ఆజాద్ నగర్లో మధు రాయల్ అనే వ్యక్తి కూడా నన్ను అడ్డుపడి నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో చూస్తా అని చెప్పి చాలా మాటలు మాట్లాడాడు సార్. నోటికి వచ్చిన మాటలు మా ఇంట్లో వాళ్ళకి, నా వైఫ్కి, అందరికీ. సరేలే అని చెప్పి నేను సర్దుకొని నా రంజాన్ మాసంలో నేను పెట్టిన ఇఫ్తార్ విందుకి నా ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని చెప్పి వాళ్ళు చెప్పిన మాటలకి, వాళ్ళు మాట్లాడిన మాటలకి నేను ఎలాంటివి పట్టించుకోకుండా నా ప్రోగ్రామ్ అనేది నేను సక్సెస్ఫుల్గా చేసుకున్నాను. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఎమ్మెల్యే సార్ గారికి చెప్పి డేట్ ఇప్పించుకొని ఈ నెల 9వ తేదీన పెట్టుకున్నాను సార్ ఇఫ్తార్ విందు. కానీ నాకు ఒక 2వ తేదీ నుంచి ఈ రాయల్ మధు అనే వ్యక్తి, ఇతను ఇస్మాయిల్ ఆజాద్ అంట సార్, ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. నువ్వు ప్రోగ్రామ్ ఎలా చేస్తావు, నీకు ఆజాద్ నగర్లో మధు అనే వ్యక్తి ఉన్నాడు, నువ్వు ఏమున్నా మధు అనే వ్యక్తికి చెప్పే చేయాలా అని చెప్పి నాకు చాలా టార్చర్ పెట్టారు సార్. ఆ ఇస్మాయిల్ అనే వ్యక్తికి నేను చూశాను కానీ అతని నంబరు లేదు, ఏమీ లేదు సార్. ఎక్కడైనా కడపడిస్తే సలాం చేస్తాను అంతే సార్, ఆర్ట్ వర్కే. కానీ నాకు అతనితో ఎలాంటి పరిచయం లేదు సార్. మహబూబ్ ఖాన్ అనే వ్యక్తి ఆజాద్ నగర్లోనే ఉంటాడు. ఈ ఇస్మాయిల్ అనే వ్యక్తి నాకు కాల్ చేసి నువ్వు మహబూబ్ ఖాన్ వాళ్ళ ఇంటి దగ్గర రమ్మని చెప్పి నాకు పిలిపించి నువ్వు ఎలా చేస్తావు ప్రోగ్రాము, మధు అన్న పర్మిషన్ లేకుండా ఎలా చేస్తావు, నువ్వు నీ కథ చూస్తాము, నీకు ఈ రంజాన్ నెల అయిపోయి మేమేంటో అనేది చూపిస్తాము. నీకు డివిజన్లో రాయల్ మధు అనే వ్యక్తి కో కన్వీనరు,
మహబూబ్ ఖాన్ ఉన్నాడు, నువ్వు వీళ్ళందరినీ కాదని చెప్పి ఎలా చేస్తావు ప్రోగ్రామ్ అని చెప్పి అన్నాడు. నేను చేస్తాను దేవుని కార్యక్రమం అన్నా, మీరెందుకు నన్ను అడ్డుపడుతున్నారు అని చెప్పి నేను వాళ్ళతో అడిగాను. లేదు నువ్వు వాళ్ళకి పిలిచాలా వీళ్ళకి పిలిచాలంటే పిలుస్తానన్నా, ఇంకా టైం ఉంది 9వ తేదీ, ఈరోజు ఇంకా దేవుడు అని 3వ తేదీనే అన్నా. అప్పుడే ఇంకా నేను ఎవరికి ఇంట్లో వాళ్ళకి కూడా ఇన్వైట్ చేయలేదు, ఎవరికి చేయలేదు. మీరెందుకు నన్ను ఇంతగా టార్చర్ పెడుతున్నారు, నాకు అర్థం కావడం లేదు. అందరినీ పిలుస్తానన్నా, నేను అందరితో కలుపుకొని పోతానన్నా అని చెప్పి చెప్పాను. అయినా కూడా వినుకోకుండా నువ్వు వాళ్ళ ఫోటోలు ఎందుకు వేపిస్తావు, వీళ్ళ ఫోటోలు ఎందుకు వేపిస్తావు అని చెప్పి ఫ్లెక్సీలలో చాలా ఇబ్బంది పెట్టి చాలా భయంకరమైన మాటలు మాట్లాడారు. మళ్ళీ 8వ తేదీ నా పొద్దున్న 11 గంటలకి నేను రాయల్ మధు అనే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను. ఇంటి దగ్గరికి వెళ్ళి అన్న ఇలా 9వ తేదీ నేను ఇఫ్తార్ విందు పెట్టాను, మీరు రావాలన్నా మీరు అని చెప్పి చెప్పాను సార్. చెప్తే నువ్వు ఎవరు రా లంజా కొడుకా నువ్వు అని చెప్పి చాలా బూతులు మాట్లాడారు సార్ ఇంటి దగ్గర. నేను వాళ్ళ ఇంటి దగ్గర ఏమన్నా గలాటు పెట్టుకుంటే నేను వాళ్ళ ఇంటి దగ్గర పోయి గలాటు పెట్టానని చెప్పి నా మీద రివర్స్ కేసు వస్తుంది. కానీ నేను సరేలే అన్నా, నేను పెడతానే దేవుని కార్యక్రమము, మీరు రాండి అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసాను. మళ్ళీ ఇస్మాయిల్ అనే వ్యక్తి నాకు డైలీ రాత్రి 11:30 వరకు నాకు ఫోన్లు చేసి సతాయి ఇచ్చేది. చాలా ఎట్లా అంటే అలా మాట్లాడేది. నువ్వు మధుకు కాకుండా ఎలా చేస్తావు, మేము చూస్తాం, నీ సంగతి చూస్తాం అవి అని చెప్పి మాట్లాడారు. అన్న నేను అందరినీ కలుపుకొని పోతున్నా, మీరు చెప్పిన వాళ్ళు మీరు ఎవరికి చెప్పారు నాకు వాట్సాప్లో వాళ్ళకి పిలిచి వీళ్ళకి పిలిచి అంటే అందరికీ ఆహ్వానించాను నేను రానని చెప్పి. కానీ ఎమ్మెల్యే సార్ డేట్ ఇచ్చారు, ఆ డేట్కి పెట్టుకోండి అని చెప్పి వాళ్ళు చెప్తే సర్లేని సార్ అని చెప్పి పెట్టుకున్నాను. ఆ డేట్కి సార్ రాలేకపోయినారు. కానీ ఇతను ఇస్మాయిల్ అనే వ్యక్తి 9వ తేదీ నా 4 గంటలకు మా ఇంటి దగ్గరికి వచ్చారు. అన్న మీరు సార్ని పిలుచుకొని రావాలన్నా, మదన్న కూడా పిలుచుకొని రానన్నా అని చెప్పి చెప్పాను. నాకు పెళ్ళికి 5 లక్షలు ఇచ్చినానని చెప్పి నాకు చాలా అందరి దగ్గర నాకు మర్యాద తీసేసాడు సార్. అతని దగ్గర నేను ఒక్క రూపాయి కూడా ఇప్పించుకోలేదు, ఏంది చేయలేదు సార్. నేను నా పెళ్ళికి కానీ నా ఎంగేజ్మెంట్కి కానీ అతనికి ఏ పొద్దు నేను ఇన్వైట్ చేసినది ఏంది లేదు సార్. అతని దగ్గర నేను ఉంటి సార్, వాళ్ళ ఇంటి పక్కనే ఉంటాం సార్ మేము. అతని కోసం పని చేశాను, ఎలక్షన్స్ టైంలో గెలిచినాడు. అతను సంతోషంగా నాకు ఫ్లైట్ ఎక్కిచ్చాడు, కర్నూలు పిలుచుకొని పోయి కర్నూలు నుంచి బెంగళూరు పిలుచుకొని పోయినాడు. అటు ఫ్లైట్ దిగినాడు. వచ్చిన తర్వాత 10 రోజుల తర్వాత ఆ ఫ్లైట్ ఎక్కిచ్చి 4,000 డబ్బులు కూడా ఇప్పించుకున్నాడు సార్. అది కూడా ఇచ్చేసాను సార్, నేను అవి కూడా ఇచ్చేసాను సార్. అతనితో నేను ఒక్క రూపాయి కూడా తినలేదు సార్. మళ్ళీ నాకు పెళ్ళికి 5 లక్షలు ఇచ్చినాను, వాని పెళ్ళి నేనే చేశానని చెప్పి మొత్తం అందరితో చెప్పి నా మర్యాద అనేది తీసేస్తున్నాడు సార్. ఒక మైనార్టీ అతనికి టీడీపీలో స్థానం లేకుండా చేశాడు సార్. ఇతను పెట్టిన టార్చర్కి నేను అసలు నాకు బయట తిరగాలన్నా కూడా నేను ఇప్పుడు వరకు నేను కూడా బయటకు రావాలన్నా కూడా నాకు భయం అవుతుంది సార్. అతని వల్ల నాకు ఒక 3 రోజుల నుంచి నాకు మీరే కాపాడాలి సార్. ఈ మధు అనే వ్యక్తి, ఇస్మాయిల్ అనే వ్యక్తి సార్. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం మైనార్టీ సోదరులు అనుచరులకు తెలియకోకుండా ఇఫ్తార్ విందులు కూడా ఇచ్చేదానికి అర్హత లేదని చెప్పేసి మరొక్కసారి ఇప్పుడు ఉండే లోకల్ లీడర్ గారు తెలియజేయడం జరుగుతుంది. అంటే పెద్ద లీడర్లకు తెలుసో లేదు తెలియదు, కానీ ఈ చోటా మోటా లీడర్లు, ఆజాద్ నగర్కు చెందినటువంటి మైనార్టీ నాయకుడు, మైనార్టీ కార్యకర్త, కరడుగట్టిన తెలుగుదేశం కార్యకర్త, వాళ్ళ పార్టీ కార్యకర్తనే ఇఫ్తియార్ విందు ఏర్పాటు చేస్తే అంటే ఇదేమో దౌర్జంలో ఉన్నామా, లేకపోతే ఇఫ్తియార్ విందులు కూడా ముస్లిం మైనార్టీ సోదరులు మిమ్మల్ని పెత్తందారులను అడిగి, రౌడీ షీటర్లను అడిగి మేము చేసుకోవాల్సిన దుస్థితి మాకు వచ్చిందంటే సిగ్గుతో తలంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అందరూ చూస్తుండగానే మాకు తెలియకోకుండా ఇఫ్తియార్ విందులు సందులో ఎలా ఏర్పాటు చేస్తామని చెప్పేసి మా పిల్లవాడిని నిన్న పిలిచి నానా బూతులు తిడుతూ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి కాళ్ళు కూడా పట్టించుకున్నాడంటే వాడెవడో ఏం పేరు అని పేరు కాదు, వాడెవడు మధు, రాయల మధు అంట. అదే ఒకసారి నువ్వు కార్పొరేటర్ గా దొంగ ఓట్లతో గెలిచినంత మాత్రం నువ్వు పెద్ద పాలగాను అనుకుంటాడావా? రా మగో నువ్వు అయితే రా చూసుకుందాం అంటే నువ్వు ఒకసారి కార్పొరేటర్ అయితే పెద్ద నీ వెనక ఒక 20 మంది మనుషులు తిరుగుతానే నువ్వు దెంగేసిన దొంగ సొమ్ముతో ఈరోజు 20 మందిని కాబట్టి 40 మందిని తిప్పుకుంటావు. మేము ఎవరు అవసరంలే, మేము మైనార్టీల మధ్య కలిసే ఉన్నాం అంటే మా పిల్లలు నువ్వు భయపడిస్తావా? నువ్వు కాళ్ళు పట్టించుకుంటా అంత పెద్ద మగోనివే, రా ఈరోజు చూస్తాం నీ కథ ఏందో. నేను ఎక్కడికి అవసరం లే, నీ ఇంటికాడికే వస్తాం, నీ ఇంటిని ముట్టడిస్తాం బిడ్డ చెప్తాన్నాం. మైనార్టీలు అంత చులకన కాదు, ఇఫ్తియార్ ఇచ్చేదానికి నీకు అడిగి చెప్పాలనా? మేమంత పెద్ద పాలేగానివే. ఈరోజు యూజేఎస్ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఇఫ్తియార్ విందు ఎవరన్నా ఇచ్చుకోవచ్చు, డబ్బున్నోడు ఉన్నో రకంగా ఇచ్చుకుంటా, లేనోడు లేని రకంగా ఇచ్చుకున్నా, మసీదుల్లో ఇచ్చుకుంటా. ఈ రోజు ఇఫ్తియారు సైరీ అనేది ముస్లింలకు ఆనవాయితీ కూడా, ఎవరికి చెప్పాల్సిన పనిలే. ఈ రోజు మసీదులో ఇఫ్తియార్ ఉంది లేకుంటే సహరీ ఉందంటే చెప్పగానే పిలవగానే మసీద్ జమాత్ అంతా కూడా మైనార్టీ సోదరులే కాదు
నాన్ మైనార్టీస్ కూడా ఇఫ్తార్ ఉందంటే పోయి నిబద్ధతతో ఆడ భోజనం చేసి వస్తారు. అట్లాంటి ఇఫ్తార్ పవిత్రమైన మాసంలో నువ్వు ఒక రౌడీ షీటర్గా నువ్వు దొంగవి. నీ గురించి మాకు అంతా తెలుసు. అనంతపురం జిల్లాకే కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు నీ గురించి ఏమనేసి. ఏదో ఒక పెద్ద నాయకుడిని పెట్టుకొని నువ్వు చెంచాగిరితో ఒకడు లోపలికి పోయినా నువ్వు ఒకడే బయట ఉండవు. తస్మాత్ జాగ్రత్త బిడ్డ చెప్తా ఉన్నాం. నిన్ను కూడా పాడగడతాం. నువ్వు అనుకుంటానేమో నా వెనక పెద్ద నాయకులు ఉన్నారు, నా వెనక ప్రభుత్వం ఉందని. ఆ ప్రభుత్వంతోనే మెట్లతో కొట్టే దినాలు దగ్గరలో ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ రోజు మా మైనార్టీ సోదరునికి ఏమన్నా జరిగితే నీ కథ చూస్తాం బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఆ మధుని ఎవడైతే డాక్టర్ మధు అని వేసుకుంటున్నావు చూస్తాం నీ కథ ఏందో అని చెప్పేసి మైనార్టీ సోదరుల ద్వారా నీకు తెలియజేస్తున్నాం. అనేకమైన విషయాలలో మైనారిటీల పైన దౌర్జన్యాలు జరుగుతుంటే మేము వెనకలు వేసుకొని వచ్చి తెలుగుదేశం కార్యకర్తగా, తెలుగుదేశం లీడర్గా వెనకేస్తూ వస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలుసో తెలియకో పక్కనోళ్ళు తప్పు చేస్తే ఎమ్మెల్యేకు చెడ్డ పేరు రాకూడదని ఎమ్మెల్యేని వెంట వేసుకొని ఎమ్మెల్యేని కాపాడుకుంటూ వచ్చినాం. కాకపోతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఈ యొక్క ఘటన తర్వాత ఘటన అయితే మేము తలెత్తుకొని తిరగలేకపోతున్నాం. ఈ రోజు మైనార్టీలకు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయమని ఈ రోజు మేము తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించిన దానికి మాకు దాని పరిహారంగా ఈ రోజు మైనార్టీల పైన దాడులు చేస్తుంటే మేము పునరాలోచించుకోవాల్సి వస్తుంది. రాబోయే మున్సిపల్ ఎన్నికలలో ఇటువంటి చెంచగాళ్ళని పక్కన పెట్టుకొని డబ్బున్న వాళ్ళని, ల్యాండ్ గ్రాబర్లని, శాండ్ మాఫియాని వెంట